నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సనపల సీనియర్ న్యాయవాది. పేరెంట్స్ కూతురికిచ్చే ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలా? మిత్రులారా, ఒక కేసులో విషయం ఏమిటంటే, ఒక ఆడబిడ్డకు వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఒక 2 ఎకరాలు భూమి పసుపు కింద ఇచ్చినట్లు ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఆ ప్రాపర్టీ నాకు ఇచ్చింది కదా అని ఇమ్మని అడిగితే, ఆమె యొక్క సోదరులు మాట మార్చి, మేము నీకు ఏ ప్రాపర్టీ ఇవ్వలేదు, ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా చూపించు అంటున్నారు. సో పసుపు కుంకుమ కింద ఇచ్చిన ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కావాల్సిందేనా? అయితే మిత్రులారా, గంగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1991లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కీలకమైన తీర్పునిచ్చింది. పసుపు కుంకుమ కింద తమ బిడ్డలకు ఇచ్చే ఆస్తి కాబట్టి పసుపు కుంకుమ కింద ఇచ్చే ప్రతి ఆస్తి కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 123 ప్రకారం రిజిస్ట్రేషన్ కావాల్సిందే. అలా పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆస్తులు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే హక్కులు బదిలీ అవ్వవు. రిజిస్ట్రేషన్ అయితేనే హక్కులు బదిలీ అవుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది.